హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? అమ్మ అందరూ బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని పెద్దమ్మ తల్లిని మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్నాండి. ఈ టెంపుల్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ పెద్దమ్మ తల్లి టెంపుల్. ఆల్మోస్ట్ లోకల్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, ఇంకా లాంగ్లో ఉన్న వాళ్ళకైతే నా వీడియో రూపంలో ఏదో చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసానండి. ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే చిన్న లైక్ ఇవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్? అండ్ అలాగే ఫస్ట్ టైం ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అది మీకు ఇష్టమైతేనే వీడియోస్, ఓకేనా ఫ్రెండ్స్? నాకైతే ఇక మస్తు బాధ అనిపించింది, ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి అమ్మవారిని చూపిద్దాం అనుకున్నాను. ఏం కాదు ఫ్రెండ్స్, బయట నుంచి అయినా కూడా మొక్కుకోవచ్చు. నేను మొక్కుకుంటున్నాను, అందరు బాగుండాలి తల్లి, అందులో మా ఫ్యామిలీ ఉండాలి, మా సబ్స్క్రైబర్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగుండాలని అయితే మొక్కుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నిజంగా లోపలికి వెళ్ళాక అమ్మవారిని చూపిద్దాం అనుకున్నాను. నాకు తెలీదు అసలు ఎందుకు ఫ్రెండ్స్ మనం టెంపుల్లోకి వెళ్ళినప్పుడు వీడియో తీయకూడదు అంటారు. మీకేమన్నా తెలిస్తే చెప్పండి, ఓకేనా? వెళ్ళాము బట్ తీయొద్దన్నారు కదా, సరే అనుకున్నాను. ఇదేనండి ఎలక్ట్రానిక్ ఆటో. ఈ ఆటో పూజ చేపిద్దామని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. ఈ ఆటో తమ్ముడు అయితే ఇన్స్టాల్మెంట్లో అయితే తీసుకున్నాడండి. ఎంత మైలేజ్ ఇస్తుందో ఏమో అయితే తెలీదు. నెక్స్ట్ టైం ఒకవేళ ఎవరికన్నా కావాలి అంటే కనుక్కొని చెప్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఎలక్ట్రానిక్ స్కూటీ, ఎలక్ట్రానిక్ ఆటో, నెక్స్ట్ ఇక ఎలక్ట్రానిక్ కార్ కావచ్చు కదా. ఇక మా హస్బెండ్ కొంచెం వర్క్ ఉందనేసి తనైతే రాలేదు. ఓకే, జాగ్రత్తగా వెళ్ళి రండి అని అయితే చెప్పడానికి వచ్చారండి. ఫ్రెండ్స్ ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే హై పాయింట్స్ ఉంటాయి కదండి, అవి వీక్లీ 3 times వస్తాయి. అండ్ అలాగే ఇప్పుడు మనం ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసామంటే జస్ట్ అది 1 week మాత్రమే హై పాయింట్స్ అనేది ఉంటుంది. ప్లీజ్ హై పాయింట్స్ కూడా 3 times ఇవ్వండి. లేదు వేరే వాళ్ళకి ఇచ్చామంటే ఒక్కసారన్నా ఒక 1000 పాయింట్స్ అన్న ఇవ్వండి ఫ్రెండ్స్, ప్లీజ్ స్కిప్ చేయకుండా. ఇది వచ్చేసి మా కొత్తగూడెం అండి, కొత్తగూడెం మోరేడ్ బ్రిడ్జి అంటారు ఇక్కడ. తెలియని వాళ్ళకే చెప్తున్నాను, తెలిసిన వాళ్ళు అయ్యో మాకు తెలుసులేండి మోరేడ్ బ్రిడ్జే కదా అని అనుకుంటారేమో. తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, ఇది మోరేడ్ బ్రిడ్జ్. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు వర్షాకాలం కదా, వర్షం పడుతుంది కదా, ఫుల్ వాటర్ వస్తాయి. నేనైతే ఖచ్చితంగా ఒక వీడియో తీస్తాను. ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఫ్రెండ్స్, అందరు మొక్కుకోండి. ఓం సాయిరామ్. ఫ్రెండ్స్ నా వాయిస్ అనేది క్లారిటీ లేదు కదా, కొంచెం రీసౌండ్ అట్లా వచ్చినట్టు అనిపిస్తుంది కదా, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే నాకు మైక్ లేదు, ఓన్లీ ఫోన్ తోటే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేనైతే మధ్య మధ్యలో చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశానండి, ఎందుకంటే కంటిన్యూగా నేనే మాట్లాడాలి వినాలంటే మీకు కూడా బోరింగ్గా ఉంటుందనేసి ఇలా అయితే యాడ్ చేశాను. ఎలా ఉందో తెలీదు వీడియో, మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇంకా లాంగ్ వీడియోస్ అయితే తీద్దామని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్ వీక్ నేను శ్రీనివాసగిరి కాలనీకి వెళ్ళినప్పుడు శ్రీనివాస స్వామి టెంపుల్ కూడా కొంచెం వీడియో తీసి పెట్టాను, బట్ ఎవరూ చూడలేదు. ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా? ఇక్కడ వచ్చేసి పాల్వంచ అండి, కేటీపీఎస్ పవర్ ప్లాంట్స్ అంటారు కదా, ఇవే ఫ్రెండ్స్. అంటే ఇంకొక నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా తీస్తాను. జస్ట్ నేను ఆటోలో అలా రన్ అవుతూ వెళ్ళేటప్పుడు చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి పాల్వంచ, ఇదంతా పాల్వంచ ఏరియా అనమాట. ఛానల్ గ్రోత్ అనేది మొత్తం తగ్గిపోయింది, అందుకే ఏదో ఒక లాంగ్ వీడియో పెడదాం అనేసి పెట్టానండి. ఇక మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము, పాల్వంచ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేయకు ఎన్నిసార్లు అంటున్నావు కదా, తప్పదు మరి, ఏం చేయండి, నేను అంటూనే ఉంటే మీరు స్కిప్ చేస్తూనే ఉంటారు కదా. ఇక మనం టెంపుల్ అనగానే గుర్తుకొచ్చేది షాపులు. పిల్లల్ని తీసుకెళ్తే ఏదో ఒక బొమ్మ కావాలి అని ఏడుస్తూనే ఉంటారు కదా, బట్ మా పిల్లలు అయితే ఏడవలేదు. 1-2 సార్లు అయితే అడిగారండి, అది కావాలి ఇది కావాలని అడిగారు, బట్ నేనేమి కొనియలేదు. ఎందుకు కొనియలేదు అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి చాలా బొమ్మలు ఉన్నాయి, చిన్నప్పుడు మస్తు బొమ్మలు కొనిచ్చినాం, చాలా ఉన్నవి. ఇట్లా జాతరలలో ఏమైనా తీసుకున్నాం అనుకో 1-2 రోజులు కాగానే అవి ఖరాబ్ అయిపోతే మళ్ళీ పడేయాల్సి వస్తుంది. ఆ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్మవారి దగ్గర అయితే కోళ్ళని మేకల్ని కోసుకొని అక్కడే వంట చేసుకొని తిని వెళ్తారండి. ఇంకా మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాం కాబట్టి క్రౌడ్ కొంచెం తక్కువగా ఉంది. 11 కలా వెళ్తే మాత్రం ఫుల్ పబ్లిక్ ఉంటారండి, అసలు మనకు నిల్చోడానికి కూడా స్పేస్ ఉండదు.
ఉండదు. ఇక ఇలాంటప్పుడు మనం వెళ్ళినప్పుడు చుట్టుపక్కల వీడియోలు ఎందుకు ఇడిచి పెట్టాం కదా, ఒక వీడియో అయితే తీసినా. ఉండండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా. ఇక్కడ వచ్చేసి వెహికల్స్ అన్ని పూజ చేయించుకుంటున్నారండి. పూజ ఇక్కడ చేస్తారనమాట అయ్యగారు. ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఒక చిన్న వీడియో తీశాను. అంటే మనం మొక్కుకునే దాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టెంపుల్ దగ్గరికి రాగానే బోనం చేసుకుంటారు. ఇలా చేసుకొని వాళ్ళు మేకనన్నా కోనన్నా తీసుకొస్తే దాన్ని తీసుకొని ఇలా డబ్బులతోటి అమ్మవారి దగ్గరికి సంబరంతో వెళ్తారు. మస్తు హ్యాపీగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మీకు చిన్న విషయం చెప్పనా, యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళు ఏదన్నా ప్లేస్కి వెళ్ళినప్పుడు అది చూడడమేమో కానీ ఇలా వీడియోస్ తీసుకోవడమే ఎక్కువవుతుంది. మనం వీడియో తీస్తుంటే అందరూ మన ముఖాలు చూస్తూ ఉంటారు. బట్ కాకపోతే అయినా పర్లేదని వీడియో అప్లోడ్ చేస్తే బట్ ఎవరు చూడరు. ఎన్ని కష్టాలు యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి కదా, ఎవరు అర్థం చేసుకోరు. మీరన్నా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. కానీ కొంతమంది అంటారు వీడియో తీయడం యూట్యూబ్లో పెట్టడం అంతే కదా, వాళ్ళకి పనిపాట లేదు కాబట్టి వీడియో తీస్తున్నారు, యూట్యూబ్లలో పెడుతున్నారు, అది ఈజీయే కదా, ఏమన్నా కష్టమా అంటారు. అది చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సర్లేండి, వాళ్ళ గురించి వదిలేయండి ఫ్రెండ్స్. 11:30 అయినా కూడా వస్తూనే ఉన్నారు, లాంగ్ నుంచి వస్తున్నారు కావచ్చు, అందుకే లేట్ అయిందండి వాళ్ళకి. మేము ఎర్లీగా వచ్చాం, అందరూ ఎర్లీగా రావాలని అయితే లేదు కదా, ఇక పిల్లలు ఉన్న కాడ లేట్ అవుతూనే ఉంటుంది. మాకు కూడా లేట్ అయింది, 9:30 ఏమో అయింది అనుకుంటా టైము. అంటే మంది ఇక పూజ కాబట్టి, ఆటో పూజ ఒకటే కాబట్టి ఇక అందుకే కొంచెం లేట్గా వచ్చామండి. అది కాకుండా ఇక మా వాళ్ళు పాలు పోస్తారు, పాలు పోసి వచ్చేసరికి ఈ టైం అయింది. ఇప్పుడైతే మనం మన ఆటోకి పూజ చేపిస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. అయ్యగారు వచ్చేసారు. ఇక స్లిప్ అంటే మనం స్లిప్ రాయించుకోవాలండి. టెంపుల్ దగ్గర వెహికల్ పూజ కాబట్టి అక్కడ స్లిప్ రాయించుకొని వచ్చి ఇక్కడ పూజ చేయించుకోవాలంట. మాకైతే తెలీదు, అంటే ఇంతకుముందు బండ్ల పూజలు అవి చేయించుకున్నారు కానీ ఆటో పూజ అయితే ఎప్పుడు చేయించుకోలేదు. మరి బైకులకు కూడా కావచ్చు, స్లిప్పే కావచ్చు, బట్ మా తమ్ముడు కూడా తెలియదు అంతా. వెళ్ళి స్లిప్ రాయించుకొని వచ్చి అయ్యగారి దగ్గర అయితే పూజ చేయించుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఇంతకు మీరు లైక్ చేశారా లేదా, అలాగే హై పాయింట్స్ ఇచ్చారా లేదా, ప్లీజ్ స్కిప్ చేయకుండా. ఈడి వరకైతే ఎవరు చూడరు నాకు తెలిసినంత వరకైతే కదా ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఇక్కడి వరకు ఈ వీడియో చూసుంటే మీరు కూడా ఆశీర్వదించండి, చూడకపోయినా ఆశీర్వదించండి. యాక్చువల్గా ఈ విషయం ఫస్టే చెప్పాలి కదా నేను, బట్ ఇప్పుడు చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఆటో పూజ జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను. తొందరగా మంచి కిరాయిలు దొరకాలి, అండ్ అలాగే ఆటో ఇన్స్టాల్మెంట్ ఉంటుంది కదా, అది కూడా తొందరగా ఫినిష్ అయిపోవాలని కోరుకుంటున్నాను. మీరు కూడా ఆశీర్వదించండి ఫ్రెండ్స్. ఇప్పుడు అయ్యగారు అయితే కర్పూరం నా చేతిలో పెట్టారు. వామ్మో, నా చేతిలో పెట్టి చుట్టూ తిప్పుతారేమో అనుకున్నాను ఫస్ట్ అయితే. ఆడబిడ్డ కదా, కర్పూరం చేతితోటి ఇవ్వాలని అన్నారు. అంటే అక్కడ రూల్స్ ఏమనుకున్నాను, బట్ మనకు తెలియదు కదా, ఎప్పుడు పూజలు చేయించలేదు కదా ఆ వెహికల్స్, అలానేమనుకున్నాను. కాదులే అమ్మ, నేను ఎందుకు అట్లా చేస్తా అనేసి ఇలా అయితే తెప్పించారు ఫ్రెండ్స్. యాక్చువల్గా అసలు అయితే అయ్యగారే చేయాలి, బట్ నాతో చేయించారు. చూసారా ఫ్రెండ్స్, ఆడబిడ్డ అంట చేయాలంట, అందుకే చేసిన. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్దాం, ఓకేనా. టెంపుల్కి వెళ్ళే ముందు ఒక చిన్న మాట ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా, ఏదో జస్ట్ మామూలుగా టైంపాస్ కానీ ఛానల్ పెట్టారు. పిల్లలు పెట్టుకున్నారు ఫస్ట్ నుంచి చిన్న వాళ్ళకైతే తెలుసు. ఫస్ట్ పిల్లల వీడియోస్ ఉండేటి. సర్లే అనేసి నేను ఒక్కరోజు ఒక 3 వీడియోస్ చేసిన. ఇదైతే లాంగ్ వీడియో ఒకసారి పెడతా నేను, మొత్తం కంటిన్యూగా మాట్లాడుకుంటూ అసలు ఛానల్ గురించి మొత్తం ఒక లాంగ్ వీడియో పెడదాం అనుకుంటున్నాను. అది మీరు లాంగ్ వీడియో సపోర్ట్ చేస్తేనే పెడతా ఫ్రెండ్స్. ఇక మనం టెంపుల్లోకి అయితే వెళ్దాం, ఓకేనా. మనం వచ్చేటప్పటికి ఇప్పటికీ చూసారా పబ్లిక్ ఎంత పెరిగారో. అబ్బా, ఏం పెరిగారు అనుకుంటున్నారా, పెరిగారండి, చూడండి, గమనించండి ఫ్రెండ్స్ కదా. ఓకేనా ఫ్రెండ్స్, స్కిప్ చేయమాకండి, లాస్ట్ వరకు చూడండి. జస్ట్ 2 మినిట్స్ మాత్రమే ఉంది ఇంకా, అయినా లాస్ట్ వరకు మన వీడియోలు ఎవరు చూస్తారులేండి కదా ఫ్రెండ్స్. ఇక ఈరోజు సండే కాబట్టి అమ్మవారికి సండే రోజే ఎక్కువ కొలుస్తారు కాబట్టి అందుకే ఫుల్ క్రౌడ్ ఉన్నారనమాట. అది ఆషాఢం కదా, ఇక శ్రావణంలో ఇంకా పబ్లిక్ ఉంటారు కావచ్చు. ఇప్పుడైతే ఇక షాప్లో కొబ్బరికాయలు తీసుకుందాం అనుకుంటున్నామండి. ఇక పిల్లలైతే ఇప్పుడే స్టార్ట్ చేశారు, అది కావాలి ఇది కావాలని స్టార్ట్ చేశారు. ఏం చెప్పామంటే టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చినాక కొనిస్తలే అని చెప్పాను. అబద్ధం చెప్పాను అనుకుంటున్నారా, చెప్పాలి తప్పదు మరి. పిల్లల దగ్గర వాళ్ళు అడిగిందల్లా కొనిచ్చుకుంటూ పోతే ఇక ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇక మనం టెంపుల్లోకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఫంక్షన్ హాల్స్, ఏసీ ఫంక్షన్ హాల్స్ కూడా ఉన్నాయండి. మ్యారేజెస్, ఫంక్షన్స్ అండ్ పుట్టు వెంట్రుకల వేడుకలు అండ్ అన్నప్రసన్న అలాంటివన్నీ ఇక్కడ జరుపుకుంటారు అమ్మవారి దగ్గర మొక్కుకుంటే. నేను రీసెంట్గా ఇక్కడ ఒక ఫంక్షన్ కూడా వచ్చానండి, అప్పుడు వీడియో తీసుకుందాం అనుకున్నాను, బట్ అప్పుడు వచ్చేసరికి 12:30 అయింది, టెంపుల్ క్లోజ్ చేశారు. అండ్ ఫంక్షన్ వీడియో అయితే ఉంది. మా తమ్ముడు మ్యారేజ్ కూడా ఇక్కడ ఫంక్షన్ హాల్లోనే అయింది. నేను నిజంగా ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను ఫ్రెండ్స్, మీ అందరికీ లోపల అమ్మవారిని చూపిద్దామని అనుకున్నాను, బట్ కాకపోతే అక్కడ వీడియో తీయకూడదు అన్నారు. ఫోటోలు వీడియోలు ఏమన్నా తీస్తే మొబైల్ గుంజుకుంటా అన్నారు. ఈ విషయం ఎవరికైనా తెలుసా? మనం ఏదైనా టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియో తీయకూడదు అంటారు, ఎందుకంటారో నాకు
నాకు తెలియదు. మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏం పర్లేదు, బయట నుంచి అయినా మొక్కుకోండి, ఎందుకంటే లోపలికి వెళ్ళాక మీ గురించి నేను మొక్కుకున్నాను కాబట్టి. అందరూ బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలి అని మొక్కుకున్నాను. మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలని మొక్కుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి. అండ్ లైక్ ఇవ్వడం ఎవరైనా మర్చిపోతే ప్లీజ్ లైక్ ఇవ్వండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. పెద్దమ్మ తల్లి అందరినీ చల్లగా చూడు తల్లి అని మొక్కుకుంటున్నాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు షార్ట్స్ చూస్తూ లైవ్కి వస్తూ సపోర్ట్ చేయండి. ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ నా ఫేస్ కొంచెం డల్గా ఉంది, ఎందుకంటే లోపల వీడియో తీసుకోలేదే, మా సబ్స్క్రైబర్స్ చూపించలేదా అని కొంచెం బాధగా ఉంది. పర్లేదులేండి ఫ్రెండ్స్, ఏం చేద్దాం.